జిల్లాలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నించే ఆ నేతలు అసెంబ్లీలో కూడా సై అంటే సై అని తొడగొట్టారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తారని ఒకరంటే, చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే రాజీనామా చేసి సభ నుంచి వెళ్లిపోతారని ఇంకొకరు సవాల్ చేశారు. దీంతో అసెంబ్లీలో ఆ జిల్లా పొలిటికల్ లొల్లి ఇప్పుడు రచ్చరాజేసింది. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై జరిగిన చర్చలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ తరపునే అంశంపై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ చర్చ సందర్భంగా నల్లగొండ రివెంజ్ స్టోరీ రీసౌండ్ వినిపించింది. జగదీష్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ చేయడంతో ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జగదీష్ రెడ్డి పలు హత్య కేసులతో సహా అనేక కేసుల్లో ఉన్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే ఆయనపై పలు కేసులున్నాయన్నారు. వాటి గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమం ఎలా చేశారో తమకు తెలుసన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీష్ రెడ్డి గారు మీరు మీరు మీ చరిత్ర చెప్పాలంటే మీరు ఒక చరిత్ర కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. వాటిని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసి ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. జగదీష్ రెడ్డి సవాల్ని స్వీకరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తానని, లేకపోతే రాజీనామా చేసి సభ నుంచి వెళ్లిపోతానని చెప్పారు. నల్లగొండ ఎస్పీ నుంచి రికార్డులు తెప్పించాలని స్పీకర్ని కోరారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో జగదీష్ రెడ్డిని ఓడిస్తామన్నారు కోమటిరెడ్డి. మీరు అర్జెంట్ చేయండి, మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినా 2006లో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను. రాజీనామా చేస్తా మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు. నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా. ఆ రికార్డు తెప్పండి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి జగదీష్ రెడ్డికి మధ్య రాజకీయ వైరం ఎప్పటి నుంచో సాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి తమని ఇబ్బంది పెట్టారని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపిస్తూ ఉంటారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ హవాని తట్టుకుని వరుసగా 3వ సూర్యాపేట నుంచి గెలిచారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ లోకి వస్తామన్నా తాము తీసుకోమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే అన్నారు. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అవకాశం దొరికినప్పుడల్లా జగదీష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా నల్లగొండ రివెంజ్ పాలిటిక్స్ కనిపించాయి.